హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఈరోజు వీడియో ఏం చేస్తున్నాను అంటే, ఉగాదికి మా మమ్మీ మా మాన్వి పాప కోసం అయితే పట్టు లంగా అయితే స్టిచ్ చేస్తుందన్నమాట. అది కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తాను, చూసేయండి. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఈ వీడియోని చూసి చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకోవచ్చండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఫస్ట్ నేనైతే మా శారీస్కి వస్తాయి కదా బ్లౌజ్ పీసెస్, మనం మగ్గంకి వేరే క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ పీసెస్ అయితే అలాగే ఉండిపోతాయి కదా. సో ఇప్పుడు ఆ పీస్ని అయితే మేము స్కర్ట్ కోసం అయితే యూజ్ చేస్తున్నాము. అండ్ బార్డర్ కంప్లీట్గా రౌండ్గా స్కర్ట్కి రావాలి కాబట్టి మధ్యలో అయితే కట్ చేసేసి అటాచ్ అయితే చేసేస్తుంది మా మమ్మీ. సో ఇలా బార్డర్ కంప్లీట్గా వచ్చే అలాంటి బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకోండి. చిన్నపిల్లలకి కాబట్టి బ్లౌజ్ పీస్ అయితే పక్కాగా కంప్లీట్ ప్రిల్స్ తోటి అయితే స్కర్ట్ అయితే అయిపోతుంది అన్నమాట. సో అటాచ్ చేసేసిన తర్వాత ఇలా చిన్న చిన్నగా కానీ మన ఇష్టం పెద్ద పెద్దగా కానీ ప్రిల్స్ లాగా అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మా మమ్మీ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు ప్రిల్స్ అయితే పెట్టేసుకోండి. ఒక స్టిక్ కానీ లేదంటే మిషన్ టూల్ కానీ యూస్ చేసి ప్రిల్స్ పెట్టుకున్నారనుకోండి, చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. స్కర్ట్ అయితే వితిన్ 10 to 15 minutesలో అయితే స్కర్ట్ అయితే స్టిచ్ చేసేయచ్చు అన్నమాట. మా మమ్మీకి కొంచెం స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి మేమైతే ఇంట్లోనే మా పాప కోసం అయితే స్టిచ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఉగాది వస్తుంది కదా, ఒక పట్టు లంగా లాగా స్టిచ్ చేద్దామని చెప్పి మా మమ్మీ అంది. ఇంకా సడన్గా అప్పటికప్పుడే ప్రిపేర్ అయిపోయి ఒక క్లాత్ అయితే సెలెక్ట్ చేసేసుకొని స్టిచ్ అయితే చేయడం స్టార్ట్ చేసేసింది. వితిన్ హాఫ్ డే లోపు అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసింది. మాకే కాబట్టి ఇంకా ఎట్లా ఉన్నా కూడా మేము బాగుందని చెప్పి వేసుకుంటాం కదా, బయట వాళ్ళకి అయితే చాలా కేర్ఫుల్గా అయితే స్టిచ్ చేయాలి కదా. సో మా మాన్వి పాప కోసమే కాబట్టి మా మమ్మీ అయితే ఇష్టంగా అయితే స్టిచ్ చేసేస్తుంది. ఆల్రెడీ చూసారు కదా, స్కర్ట్ అయితే 90% అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే పింక్ కలర్ అయితే తీసుకున్నాము. షేడెడ్ అయితే పింక్ అండ్ బ్రింజాల్ కలర్తో షేడెడ్ అయితే వస్తుంది అన్నమాట. స్కర్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మేమైతే లోపల లైనింగ్ అయితే కాటన్ది తీసుకొని సేమ్ దానికి కూడా ప్రిల్స్ ఇచ్చుకుంటూ కాటన్ లైనింగ్ అయితే అటాచ్ చేసామన్నమాట. జస్ట్ మా మమ్మీ ఇక్కడ సైజ్ చెక్ చేస్తుంది వితౌట్ కొలతలు అన్నమాట. ఒక్కటి కూడా కొలతకైతే ఏమీ లేదు, జస్ట్ అందాదా అయితే స్టిచ్ చేసేసింది. కొంచెం పొడవుగా అయింది, ఎందుకంటే తను చిన్న పాప కాబట్టి అటు ఇటు నడిచినప్పుడు కాళ్ళకి తగిలితే నడవరాదు కాబట్టి కొంచెం మళ్ళీ కట్ చేసి మళ్ళీ అయితే స్టిచ్ చేసింది అన్నమాట. అండ్ లైనింగ్ అని చెప్పాను కదా, కంపల్సరీగా కాటన్ యూజ్ చేయండి. పిల్లల కోసము మనము టాప్ కానీ లేదంటే బాటమ్ కానీ కాటన్నే యూజ్ చేయాలన్నమాట. వాళ్ళకి కుచ్చకుండా మంచిగా కంఫర్టబుల్గా మెత్తగా ఉంటుంది కాబట్టి కాటన్ లాంటివి తీసుకొని సేమ్ వీటికి కూడా ప్రిల్స్ ఇవ్వండి. ప్రిల్స్ ఇవ్వకపోయినా నార్మల్గా కూడా అటాచ్ చేయవచ్చు. ప్రిల్స్ ఇస్తే కొంచెం లావుగా వస్తుంది, మంచిగా ఉంటుంది అనమాట ఫ్రాక్. నెక్స్ట్ ఇదే కాకుండా మా పాపకి అనుకోకుండా ఫ్రాక్ స్టిచ్ చేయడం వల్ల అన్నీ కుదిరాయి అన్నమాట. నేను ప్రీవియస్గా మ్యారేజ్ టైంలో నేను కొన్ని ఫ్రాక్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు క్యాన్ తోటి అయితే స్టిచ్ చేయించుకున్నాను అన్నమాట. సో అదైతే మిగిలిపోయింది. సడన్గా నాకు గుర్తొచ్చింది, ఇట్లా క్యాన్ వేస్తే చాలా బాగుంటుంది, బుట్టా ఫ్రాక్ లాగా ఉంటుంది కదా చిన్నపిల్లలకి అని చెప్పి నాకు సడన్గా గుర్తొచ్చేసరికి మేమైతే క్యాన్ అయితే యూజ్ చేసేసామన్నమాట. ఇంకా పర్ఫెక్ట్గా బొటిక్లో కుట్టిన దానిలాగా అయితే వచ్చిందనమాట. నాకైతే చాలా నచ్చింది. సో ఎందుకు ముందుగానే పోస్ట్ చేస్తున్నాను అంటే, మీకులో ఎవరికైనా మీ పిల్లలకి సడన్గా స్టిచ్ చేయాలి అనిపించింది అనుకో, నా వీడియో చూసి నేర్చుకొని ఇమీడియట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. అండ్ అటాచ్ చేస్తుంది చూడండి లైనింగ్ అయితే లోపల లైనింగ్. అండ్ ఇంకొకటి ప్రిల్స్ పెట్టిన తర్వాత అవి సాఫ్ట్గా ఉండాలి అంటే, నిక్కకుండా స్ట్రైట్గా నిల్చోవాలి అంటే 1 ఇంచు మందము మనము స్టిచ్ చేసి వదిలేయాలన్నమాట. అలా అయితే మనకు ప్రిల్స్ కరెక్ట్గా నిల్చుంటాయి. అండ్ ఇది మొత్తం కంప్లీట్గా వేసేసిన తర్వాత క్యాన్ కూడా అటాచ్ చేస్తుంది, చూసేయండి. క్యాన్ అటాచ్ చేసేటప్పుడు మనము ముందుగానే వాటికి కూడా ఇట్లా ప్రిల్స్ లాగా అయితే కుట్టేసి మనం దానికి అటాచ్ చేసేయడమే కింద బార్డర్కి. అండ్ ఈ క్యాన్ చిన్నపిల్లలకి కుచ్చకుండా అండ్ కిందకి పైనకి ఇట్లా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసేయండి. సో ఇక్కడ చూడండి మంచిగా కంప్లీట్గా కింద బార్డర్కి క్యాన్ వేయడానికి అయితే అట్లా ప్రిల్స్ పెట్టేసి అయితే కుట్టేసింది. ఇంకా బార్డర్కి అయితే అటాచ్ చేస్తుంది అన్నమాట. కంప్లీట్గా బార్డర్కి అటాచింగ్ చేసిన తర్వాత
సూపర్ బుట్ట బొమ్మ లాగా లుక్ అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పర్ఫెక్ట్ బ్లౌజ్ కూడా మ్యాచ్ అయిపోయింది అన్నమాట. బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసింది. బట్ నేను ఆ టైంలో వేరే వర్క్లో ఉండడం వల్ల నేనైతే బ్లౌజ్ కంప్లీట్గా ఎలా స్టిచ్ చేసిందో ప్రాసెస్ అయితే తీయలేకపోయాను. జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఇక్కడ కుచ్చుల్లాగా పెట్టేసి పైన ఇట్లా బుగ్గా ఇచ్చింది అనమాట హ్యాండ్స్కి. నెక్స్ట్ టైం నేను ఇలా స్కర్ట్ పైనకి బ్లౌజ్ స్టిచ్ చేసి కట్ చేసేది అయితే నెక్స్ట్ వీడియోలో పక్కాగా అప్లోడ్ చేస్తాను. సారీ అండి, ఈసారి మాత్రం తీయలేకపోయానన్నమాట. అండ్ చిన్న చిన్న బుగ్గలు పెట్టి మంచిగా ఫ్రాక్ అయితే స్టిచ్ చేసింది. ఫైనల్ కంప్లీట్ ఫ్రాక్ అవుట్ఫిట్ అయితే చూసేయండి. ఎంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయిందో అయితే మీరే చూసేస్తే అర్థమైపోతుంది. అండ్ మేము ప్రిల్స్ కూడా ఐరన్ చేసామన్నమాట. అండ్ అటు ఇటు పాప ఆడడం వల్ల అన్ని చిందరవందరం అయిపోయాయి. సో వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి ప్రిల్స్కి అయితే ఐరన్ చేసేసి కంప్లీట్గా అయితే వేర్ చేస్తాము. ఉగాది రోజు కూడా నేను వ్లాగ్ షూట్ చేస్తాను, అందులో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి ట్రయల్ చేసేసింది. ఇంకా అప్పుడు అది లాంగ్గా ఉన్నప్పుడు నడవరాలేదు. మెల్లి మా మమ్మీ కట్ చేసి మళ్ళీ షార్ట్గా లెంత్ చేసింది అనమాట స్కర్ట్ని. అప్పుడు పర్ఫెక్ట్ అయితే అయిపోయిందన్నమాట. సో స్కర్ట్ ఎలా ఉంది, టాప్ ఎలా ఉంది, మా పాపకి ఇది సూట్ అయిందా లేదా, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.